ఊళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు. చిన్న సైజులో ఉన్న పొట్టేళ్ళు అనుకొని బాగా పెంచి పెద్ద చేసేవాడు. వాటిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. మనుషుల్ని పెట్టి పచ్చిక మైదానాల్లో బాగా మేపించేవాడు. సాయంకాలం ఇంటికొచ్చాక కూడా మంచి మేత పెట్టేవాడు. అవి చక్కగా, బలంగా, ఆరోగ్యంగా తయారయ్యేవి. ఆ పొట్టేళ్ళకి స్నానం చేయించి, దువ్వి, బుజ్జగించి చాలా మమకారంగా చూసేవాడు. అవి కూడా యజమానంటే చాలా అనురాగం పంచేవి. యజమాని రాగానే తల్లి చుట్టూ చేరిన బిడ్డల వలె చుట్టుముట్టేవి. ఎంతగా మచ్చిక చేశాడంటే అతని మాటలకు మంత్రముగ్ధులయ్యేవి. అతని స్వరానికి సమ్మోహనం చెందేవి. లాలించేవాడు, ఆడించేవాడు, వాడితో పాటు ఆడుకునేవాడు. ఆ వ్యాపారి ఒక్కొక్క పొట్టేలును పక్కకు తీసుకెళ్ళి ఈ విధంగా మాట్లాడి ధైర్యాన్ని నూరిపోసేవాడు. అదేంటంటే, నువ్వు సింహానివి, నీ జాతి సింహజాతి, నువ్వు చాలా బలమైన దానివి, తెలివైన దానివి. మిగతావన్నీ గుర్రజాతి పొట్టేళ్ళు. నిన్నెవరూ ఏమీ చేయలేరు. ఎప్పుడో ఎలాగో వీటిలో కలిసిపోయావు. కానీ ఒకటి మాత్రం మర్చిపోకు, నువ్వు సింహానివి. అలా నూరిపోసేవాడు. దేనికదే నేను సింహాన్నని, మిగిలినవన్నీ గొర్రెలని విశ్వసించాయి. ఆ వ్యాపారి అలా ఎందుకు చేస్తున్నాడంటే వాటిని బలిష్టంగా పెంచి చంపి వాటి మాంసాన్ని అమ్మేవాడు. ఈ తతంగమంతా వాటి ముందే చేసేవాడు. ఆయన ఒకటి నమ్మేవాడు, ఇలా సమ్మోహనం చేయని పక్షంలో వాటిని చంపుతున్నారన్న విషయం తెలిసి అప్రమత్తం అవుతాయి. పారిపోవచ్చు, ఎదురు తిరగవచ్చు, లేదా అలజడి రేగి భయం వల్ల బెదిరిపోయి వాటి ఆరోగ్యం, పెరుగుదల ప్రభావితం కావచ్చు. ఎంత దృఢంగా, బలంగా పెరగకపోవచ్చు. తద్వారా ఆశించినంత వ్యాపారం జరగకపోవచ్చు. అందుకని వేటికవి సింహాలు అని అనుకునేలా చేశాడు. వాటి కళ్ళ ముందే ఒక పొట్టేళ్ళని తీసుకెళ్ళి చంపి ముక్కలు చేసి అమ్ముతున్నా ఇవి ధైర్యంగా ఉండేవి. ప్రతి ఒక్కటి మేము సింహాలం, చాలా బలమైన వాళ్ళం, మమ్మల్ని చంపలేరు, గొర్రెలు మాత్రమే చంపుతారు, వాటి మాంసం అమ్ముతారు, సింహాల మాంసం అమ్మరు కదా అనుకునేవి. ఏ పొట్టేళ్ళనైతే బలివ్వడానికి తీసుకెళ్తారో ఆ పొట్టేళ్ళకే అసలు రహస్యం తెలిసేది. ఎన్నాళ్ళు నన్ను సింహమని మోసగించారని, పాపం ఇవన్నీ భ్రమలో ఉన్నాయని చెప్దామనుకుంటే సమయం మించిపోయి ప్రాణాలు కోల్పోయేది. అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎదురుగా ఒక పొట్టేళ్ళని చంపి మొక్కలు చేస్తున్నా మిగిలినవన్నీ తమకేమీ పట్టనట్టు నిశ్చింతగా ఉన్నాయి. ఆడుకుంటున్నాయి, పాడుకుంటున్నాయి, చక్కగా తింటున్నాయి. ఏంటి వింత అని అడిగాడు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటి? ఒక పొట్టేళ్ళని చంపడానికి తీసుకెళ్తున్నప్పుడు అది ఎంత గట్టిగా అరుస్తున్నా మిగిలినవన్నీ మేము సింహాలమని, అది గొర్రె జాతి అని, అందుకే చంపుతున్నారని, మాకు భయపడాల్సిన పని లేదని అనుకుంటున్నాయి. తమ వంతు వచ్చినప్పుడు మాత్రమే అసలు విషయం తెలుస్తుంది. చూసారా, మనకు పొగిడే వాళ్ళందరూ మన క్షేమం కోరుకునేవారు కాదు, మనకు మంచి చేసేవారు కాదు. అనుక్షణం మిమ్మల్ని స్తుతిస్తూ మీ భజన చేస్తున్నారంటే మీరు గాలిలో తేలుతూ ఆకాశంలో విహరించొద్దు. వాస్తవాన్ని గుర్తించండి, లేకపోతే పెద్ద వలలో పడతారు. ఈ కథ మనకు మరో విషయం చెప్తుంది. అదేంటో మీరు గమనిస్తే కామెంట్స్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.